ఇక్కడ చేసిన పీడీ గారికి, ఎంపీపీ గారికి, డిఓ మేడం గారికి, అమర్స్మెంట్ మేడం గారికి, ప్రతి ఒక్కరికి మేడం ఏపీడీ గారికి మా నమస్కారాలండి. ముందుగా ఈ సామాజిక తనిఖీకి సంబంధించి మన ఎస్ఆర్పి గారు అచ్యుత్ గారు తదుపరి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సింది కోరుతున్నాను. పథకంలో భాగంగా మన గుంటూరు రూరల్ మండలంలో 2023-24 ఆర్థిక సంవత్సరం సంబంధించి సామాజిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రజావేదిక కార్యక్రమం మండల పరిస్థితి కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్ ఆఫీసర్గా వచ్చేటటువంటి పీడీ గారికి, అలాగే ఎంపీపీ గారికి, ఎంపీడీ గారికి, జిల్లా విజిలెన్స్ అధికారి గారికి, అలాగే మన డివిఓ గారికి, అలాగే ఎంఎన్డి మేడం గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే వివిధ గ్రామాలకు చెప్తున్నటువంటి సిబ్బందికి మరియు వేతనదారులకి, పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన గుంటూరు రూరల్ మండలంలో 872 పనులు చేయడం జరిగింది. దీనిలో ఉపాధి హామీ ద్వారా 854 పనులు, పంచాయతీరాజ్ విభాగం ద్వారా 13 పనులు, హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి 5 పనులు చేయడం జరిగింది. మొత్తం 872 పనులకు గాను 3,93,27,185 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రికార్డ్ అంతా కూడా తీసుకొని తనిఖీని నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా మన సామాజిక తనిఖీ బృందం 19వ తారీఖునే మండలానికి రావడం జరిగింది. 20, 19, 21 వరకు కూడా రికార్డు తీసుకొని ఏదైతే పనిచేసినటువంటి ఈ 3,90,00,000 సంబంధించి రికార్డు అంతా కూడా తీసుకొని 8 బృందాలుగా వెళ్ళి గ్రామాలకు వెళ్ళి తనిఖీని నిర్వహించడం జరిగింది. అలాగే దీంతో పాటు సామాజిక భద్రతా పెన్షన్స్ కూడా సుమారుగా 4,200 మన మండలంలో 11 గ్రామ పంచాయతీలు కూడా తీసుకోవడం జరిగింది. దీనికి కూడా మనం సుమారుగా 6 నెలల పరిధిలో, అంటే జనవరి నుంచి జూన్ వరకు ఏదైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో పెన్షన్స్ కూడా మనం తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీ అనంతరం కూడా ఏదైతే గ్రామ సభలు నిర్వహించి మన గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఈ సమస్య ఏదైతే గుర్తించినటువంటి ప్రతి అంశాన్ని కూడా అక్కడ చర్చించి ఆ చర్చించినటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు ప్రజావేదిక తీసుకురావడం జరిగిందండి. ముందుగా మేడం మాట్లాడుతున్నారు. అలాగే ముందుగా మన విజిలెన్స్ ఆఫీసర్ గారు అలాగే మన పీడీ మేడం గారు మన సభను ఉద్దేశించి మాట్లాడతారండి. థ్యాంక్ యూ. గుంటూరు రూరల్ మండలంలో సోషల్ ఆడిట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి వచ్చేసిన గుంటూరు రూరల్ మండలం ఎంపీపీ గారికి, వేదికపై ఉన్న అధికారులందరికీ, సోషల్ ఆడిట్ బృందానికి, ఇక్కడున్న మిగతా అధికారులు, బేసిక్ ప్రజలు అందరికీ కూడా నా నమస్కారాలు. పాత్రికేయులకు కూడా నమస్కారాలు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, రెగ్యులర్గా ఎన్ఆర్జేఎస్ వర్క్స్ అనేటటువంటివి ప్రతి సంవత్సరము కూడా పారదర్శకంగా సోషల్ ఆడిట్ అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా అడుగుతుంటారు, స్వతంత్ర బృందంతో పరిశీలించండి అనేది అడుగుతూ ఉంటారు అన్ని వర్క్స్కి. కానీ ఎన్ఆర్జేఎస్లో ఎప్పటి నుంచో రెగ్యులర్గా జరుగుతూనే ఉందన్నమాట. ప్రతి ఏటా కూడా స్వతంత్ర బృందం అంటే మన సోషల్ ఆడిట్ టీం వచ్చి తనిఖీ చేస్తారు. ఈ టీం 2 months బ్యాక్ కూడా వచ్చి చేస్తామన్నారు. బట్ ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయాక ఫస్ట్ చేయండి, మేము దాన్ని చేయించుకుంటామని చెప్పాం. దాని ప్రకారంగానే ఎలక్షన్ అయిపోగానే గుంటూరు జిల్లాలో 2 మండలాల్లో సోషల్ ఆడిట్ అనేది జరిగింది. మొదటిసారి ఈరోజు ఫైనల్ మీటింగ్, ప్రిసైడింగ్ మీటింగ్ కూడా ఈరోజు గుంటూరులో జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మీటింగ్ వీళ్ళ మెంబర్స్ కాకుమాన్లో చేస్తున్నారు, అది కూడా వస్తాం. సో ఈ సంవత్సరానికి ఈ జిల్లాలో ఇది 23-24 వర్క్స్కి ఫస్ట్ మీటింగ్ గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో రూరల్ మండలంలో జరుగుతూ ఉందన్నమాట. సో దీనికి మన ఎన్ఆర్జేఎస్ స్టాఫ్ అంతా కూడా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి అన్నీ కూడా చూపించడం జరిగింది. సో ఇప్పుడు బృందం వాళ్ళు స్వతంత్ర తనిఖీలో ఏమేమి చేశారు అనేటటువంటిది వాళ్ళు తెలియజేస్తారు. దాని ప్రకారంగా మనము చూడడం జరుగుతుందన్నమాట. వీళ్ళు ఎంత స్వతంత్ర బృందము అనే దానికి వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రమే మేము వచ్చాము అని తెలియజేశారు ఆయన. ఆ తర్వాత ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఎవరు కూడా నాతో మాట్లాడలేదన్నమాట.
క్వైట్ ఇండిపెండెంట్. వాళ్ళు ఏం చేశారు, ఎక్కడికి పోయారు అనేది కూడా నాకు చెప్పలేదు. ఒక డివిఓ గారు మటుకు గ్రామ సభలకి షెడ్యూల్ ఇమ్మని ఆవిడొచ్చి సంతకం పెట్టించుకుంది తప్ప వీళ్ళు ఏం చేశారు అనేటటువంటిది నాకైతే ఏం తెలీదు. వాళ్ళ రిపోర్ట్ అయితే ఇప్పుడు వాళ్ళు చదువుతుంటే నా ఎదురుగా పెట్టారు, నేను కూడా చూడాల్సిందే అనమాట. అంటే దీన్ని బట్టి ఈ నివేదిక పూర్తి పారదర్శకంగా ఉంటుంది. రెండోది అన్ని శాఖల కంటే కూడా మా శాఖకి ఉండేది ఏంటంటే ప్రతి సిబ్బంది కూడా సోషల్ ఆడిట్ వస్తుంది అనేటటువంటి భయం ఉంటుంది. అట్లాగే సోషల్ ఆడిట్లో పేమెంట్స్ అనేవి కూడా వాళ్ళు ఏదైతే ఆ బృందం తనిఖీ చేసి ఇంత ఎక్కడైతే డిఫరెన్స్ చూస్తుందో ఆ డిఫరెన్స్కి ఖచ్చితంగా ఆ సిబ్బంది కడుతూ ఉంటారనమాట. రైట్ ఫ్రమ్ ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి ఎక్కడి వరకు ఏపీఓ వరకు కూడా వెళ్తూనే ఉంటారు. ఆ డబ్బులు ఎక్కడైతే రికవరీస్ అనేటటువంటివి ఖచ్చితంగా చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ మందనమాట. సో అందువల్ల ఈరోజు వీళ్ళు ఏం చదువుతారు, మన పనులను పరిశీలించి వీళ్ళు ఏం రాస్తారు అనేది విందాం. మీతో పాటు నేను కూడా వింటానన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సామాజిక తనిఖీకి హాజరైన మన గౌరవనీయులు పీడీ మేడం గారికి, అలాగే ఎంపీపీ గారికి, ఏపీడీలకి, అలాగే అంబుడ్స్మన్ పర్సన్ గారికి, అలాగే ఎస్ఆర్పీస్, డిఆర్పీస్, అలాగే మండల పరిషత్ సిబ్బంది, ఎంపీడీఓ గారు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరికీ కూడా నా నమస్కారం. సామాజిక తనిఖీ ఈ మేడం గారు చెప్పినట్టు గుంటూరు జిల్లాలో ఫస్ట్ టైం మనం ఈ మండలంతో మొదలు పెట్టడం జరిగింది, 16th రౌండు. అలాగే దీనిలో భాగంగా ఇక్కడ 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 11 గ్రామ పంచాయతీల్లో గత 1వ రౌండ్ నుంచి అట్లాగే 15th రౌండ్ వరకు 3,77,507 రూపాయలు మనం అమౌంట్ డిటర్మైన్ చేయడం జరిగిందండి. దాంట్లో 3,99,000 రూపాయల మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే వేసేకర్స్కి కొంతమందికి వాళ్ళకి పేమెంట్ రిటర్న్ చేయడం జరిగింది. దానిలో 66,000 వాళ్ళకి వేసేకర్స్కి పెయిడ్ బ్యాక్ టు వేసేకర్స్ ఇవ్వడం జరిగింది. కేవలం 1,530 రూపాయలు మాత్రమే ఈ మండలం మొత్తం కూడా ఇంకా టు బి రికవర్డ్ అమౌంట్ ఉంది. మిగిలినంతా కూడా రికవరీ అయిపోయింది. అలాగే ఇంకా ఫైన్ కూడా మనం ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్స్ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే దానిలో ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా 9,000 ఈ మండలంలో ఇంపోజ్ చేయడం జరిగింది. 6,000 ఆల్రెడీ రికవర్డ్. కేవలం ఒక 3,000 మాత్రమే ఫైన్ కూడా టు బి రికవర్డ్ ఉంది. ఇంతకు మించి ఈ మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు కూడా బాగా వర్క్ చేస్తారు, అలాగే అకౌంటబుల్గా ఉంటారు. నేను కూడా ఈ మండలంలో 1.5 year కూడా చేయడం జరిగింది. కాబట్టి సోషల్ ఆడిట్, ఈ సామాజిక తనిఖీ యొక్క ప్రతి ఒక్క సామాజిక తనిఖీలో వచ్చిన మన సూచనలు, సలహాలు, కేవలం సామాజిక తనిఖీ అనేది కేవలం వాళ్ళు మనం ఏం చేసామనే దాని మీద ఐడెంటిఫై చేయడమే కాకుండా తగు సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మన ఉపాధి హామీ సిబ్బంది పాటించి మన యొక్క పనితీరుని ఇంకా మెరుగుపరుచుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ నాకు అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పనిచేయడానికి కార్డు ఉన్న వాళ్ళకి పని కల్పించవలసిందిగా కోరుచున్నాను. పల్లెని వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి కార్డు కల్పించి పని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. వచ్చిన వాళ్ళు పేర్లు పుస్తకంలో రాసుకొని మచ్చర్లు వేయించుకోండి. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో మచ్చర్లు వేసి పని చేయకుండా వెళ్తున్నారు. మా దృష్టికి వచ్చింది. ఇంకోసారి అలా జరగకుండా చూసుకోండి. ఇంకోసారి అలా జరిగిందంటే మాత్రం నేను కఠిన చర్యలు తీసుకుంటానని చెప్తున్నాను. అదేవిధంగా ఏ గ్రామాల్లో అయితే ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయో ఆ గ్రామంలో మరోసారి చెప్తున్నాను, సర్పంచులను, ఎంపీటీసీలను కంపల్సరీగా పిలవండి. పిలిచి వాళ్ళ ఆధ్వర్యంలో పని జరిగేటట్లు చేయండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గ్రామ పంచాయతీ జొన్నలగడ్డ గ్రామ పంచాయతీలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 69 పనులు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలో 2 పనులు, హౌసింగ్ నందు 2 పనులు, మొత్తం 4 శాఖలలో 73 పనులు చేయడం జరిగింది. అందుకు గాను 47,04,319 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో అంశం మేడం, జొన్నలగడ్డ గ్రామ పంచాయతీలో 27/6/2024లో గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది. అందుకు గాను 65 మంది కూలీలు గ్రామ సభకు హాజరవ్వడం జరిగింది.
మూడో అంశం మేడం, 4 రకాల కేటగిరీకి సంబంధించినటువంటి పనులు చేయడం జరిగింది. అందులో అవెన్యూ ప్లాంటేషన్ ఒకటి, ఫీల్డ్ ఛానల్స్ వచ్చేసి ఫీల్డ్ మరియు ఫీడర్ ఛానల్ 17, రూరల్ హౌసింగ్ సంబంధించిన పనులు 50, బ్లాక్ ప్లాంటేషన్ సంబంధించిన ఒక పని, మొత్తం 73 పనులు అనేవి చేయడం జరిగింది. నాలుగో అంశం మేడం, పనులు కొలిసిన మరియు కొలతలు తీయడానికి వీల్లేని పనుల వివరాలు కూడా అందులో పొందుపరిచి నమోదు చేయడం జరిగింది. ఐదో అంశము, ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 338 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది మేడం. అందులో 301 జాబ్ కార్డ్స్ కూలీలను కలిసి విచారించడం జరిగింది. ఎటువంటి సమస్యలు అనేది కూడా కూలీలు తెలియజేయలేదు. ఆఫీస్లో ఉన్నానంటే ఎదురుగా ఆఫీస్లో పంపేసి ఉన్నాయి. అంటే ఇవి ప్రస్తుతానికి ఈ పీరియడ్ పెట్టలేదు మేడం, గతంలో నిర్వహించారు. రికార్డు పీరియడ్ అయితే పెట్టలేదు. అన్ని గ్రూపులకి అందడం లేదనేసి తెలియజేస్తున్నాం సార్. అందుకాక ఫోటోస్ కూడా మనకు సపోర్ట్ చేయలేదు. అందుకు పంచాయతీరాజ్ మరియు ఉపాధి హామీ పథకంలో 35,475 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. ఎస్ మేడం, ఖర్చుల వివరాలు మేడం. అది రెండోది గ్రామ సభ వివరాలు మేడం. అది అబ్జర్వర్ హాజరు కాలేదు. మూడో అంశం వచ్చేసి కేటగిరీ వారీగా పనుల వివరాలు మేడం. కాలువ పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక అవెన్యూ ప్లాంటేషన్ పనులు చేయడం జరిగింది మేడం. మొత్తం 9 పనులు అనేవి చేయడం జరిగింది గ్రామ పంచాయతీలో. నెక్స్ట్ నాలుగో అంశం మేడం, కేటగిరీ వారీగా పనుల వివరాలు మేడం. అన్ని కాలువ పనులు కొలతలు తీయడం జరిగింది. అవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఈ విషయము అబ్జర్వేషన్లో ఇప్పుడు రాశాను మేడం. ఫైనాన్షియల్ పాయింట్లో మళ్ళీ ఇష్యూ రాశాను మేడం. 9వ పేజీ నుంచి 14వ పేజీ వరకు కేటగిరీ వారీగా పనుల వివరాలు మేడం. 5వ అంశం మేడం, 6వ అంశం మేడం, అందరూ కూడా ప్రతి ఒక్క రోజు ప్రతి ఫ్రైడే సాటర్డే తదుపరి వర్క్ ఫైల్లో ఎంబుక్ జెరాక్స్ అనేది పొందుపరచడం లేదు మేడం.
మళ్ళీ పేమెంట్ అయితే చేస్తాం. పేమెంట్ లేదు మనకు. అంటే మన పనికి వెళ్ళకుండా మస్ట్ వేసారా మనం ఐడెంటిఫై చేసాం మేడం. కానీ వేసేకర్స్ గ్రామ సభకు వచ్చి మేము పొరపాటున సంతకం పెట్టలేదండి, పనికైతే వెళ్ళామని అంటున్నాను. మేడం యాక్చువల్ అవును మేడం. లో పెట్టించాం మేడం. అంటే ఇక్కడ అంటే సగం పెట్టిస్తున్నాం మేడం. అక్కడ పెట్టించారు అంటే ఏముంటుంది అంటున్నారు అని ఉద్దేశం. అటెండెన్స్ సీట్లో ఖచ్చితంగా వాళ్ళు అటెండెన్స్ మీరు రాసుకొని వచ్చి తీసుకునేవాళ్ళు మేడం. ఇక్కడ మనకు వాళ్ళు వచ్చి చెప్పారు కాబట్టి అక్కడ మెన్షన్ చేశారు. మేడం యాక్చువల్గా అయితే మన సిగ్నేచర్ ఉంటేనే వ్యాలిడిటీ మేడం. ఎవరు కూడా మేము పనికి వెళ్ళలేదు చెప్పరు కాబట్టి ఇది పనికి వెళ్ళనట్టే పరిగణిస్తారు. యాక్చువల్లీ వాళ్ళని ప్రజావేదిక కూడా తీసుకురాని చెప్పాను మేడం. ఎందుకంటే వాళ్ళు ఇల్లిటరేసీ అంటే సిగ్నేచర్ రాదు. ఒక 10 మాత్రం కంప్లీట్ చేస్తారు. అవి వేరే కింద వేసాక ఓకే రప్పించున్నాడు. అవునవును. అంటే మేడం ఏదో ఒక రోజు మిస్టేక్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు 6 రోజులు కలిపి ఒకటే నర్సాపురం లెఫ్ట్ అనుకోలేదు. చాలా హాస్పిటల్ ఉంటుంది. ఓ పాజిటివ్ అయితే రెడీగా నర్సాపురం రమ్మన్నా వస్తారు. ఓ పాజిటివ్
నీకు ఓనీలు కావాలి. ఇప్పుడు సపోజ్ నీ రేట్లు అంటే ఏ రోజు నుంచి ఓనీలు తీసుకోవాలా కావాలా అలా ఇస్తావా? అదే ఇప్పుడు నర్సాపురం బ్లడ్ బ్యాంక్లో కనుక్కోండి ఒకసారి. పాలకొల్లు కానీ నర్సాపురం కానీ బ్లడ్ బ్యాంక్ అకౌంట్ కనుక్కొని ఒకసారి అక్కడ రీప్లేస్మెంట్ ఉందేమో అడగండి. ఒకవేళ అక్కడ దొరకలేదనుకో తణుకొచ్చి తణుకులు ఇచ్చి అది పట్టుకెళ్ళి తణుకులో నేను అడుగుతాను. సరే అంటే ఇప్పుడు అక్కడ అడగకుండా ముందు కూడా ఒకసారి అడగమంటావా? ఈ గ్రామ పంచాయతీ నందు 118 పనులకు సంబంధించి వేతనాల రూపంలో 13,49,836 రూపాయలు, మెటీరియల్ రూపంలో 22,500 రూపాయలు, మొత్తం 13,72,336 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. అలాగే రెండో పాయింట్ అండి, ఈ గ్రామ పంచాయతీ నందు 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు సామాన్య తనిఖీ చేశామండి. 26వ తారీఖు సాయంత్రం దండోర వేయించి 27వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. గ్రామసభకి 40 మంది వేతనదారులు హాజరయ్యారండి. ఇండిపెండెంట్ అబ్జర్వర్ గారు హాజరు కాలేదు మేడం. ఐదో పాయింట్ జాబ్ కార్డుల వివరాలు మేడం. 190 మంది పనిచేశారండి. 3 వ్యక్తులు 3 ఫ్యామిలీలు అందుబాటులో లేదని కలవలేకపోయారండి. 6వ పాయింట్ మేడం, ఎస్సీ కుటుంబాలకి 79 జాబ్ కార్డులు ఉన్నాయండి. 29 కుటుంబాలకు పని కల్పించారండి. ఎస్టీ కుటుంబాలు 16 కుటుంబాలు అంటే ఒక కుటుంబానికి పని కల్పించారండి. అదర్స్ 470 కుటుంబాలకి 160 కుటుంబాలకి పని కల్పించారు. అలాగే 7వ పాయింట్ న్యూ జాబ్ కార్డ్స్ ఎవరు అడగలేదు మేడం. 8వ పాయింట్ అండి, ప్రస్తుతానికి పని ఎవరు అడగలేదండి. 9వ పాయింట్ వైద్య ఖర్చులు ఏమీ లేవు మేడం. 10వ పాయింట్ అందరికీ వేతనం అందింది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారండి. 11వ పాయింట్ మేడం, డిమాండ్ క్యాప్చర్ తీసుకున్నారు కానీ రసీదులు ఇవ్వట్లేదు మేడం. 11వ పాయింట్. అది ఏమీ అడగలేదు లేదండి. లాస్ట్ పేమెంట్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఒక 5 రోజులు హౌసింగ్ వల్ల పెట్టుకుంటేవాళ్ళు. ఇప్పుడు 5 స్టేజెస్ పెట్టి 2 స్టేజెస్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇంకా 3 స్టేజెస్ పెండింగ్లో ఉంటుంది. ఇంకా 2 స్టేజెస్ పెండింగ్ అయిపోతే ఇచ్చేసాము అంటే గట్టిగా అయిపోతే ఇస్తున్నాము. 1 2 స్టేజెస్ పేమెంట్ అయిపోతే మనం ఇస్తున్నాము. 2 స్టేజెస్ వెరిఫై చేస్తాను జాబ్. అలాగే మేడం, మస్తు పడ్డాయా లేదా? మస్తు పడ్డది ఇబ్బంది ఏంటి? మస్తు పడ్డాయి ఇబ్బంది అక్కడే లేదు. ఎక్కడైతే మస్తు చేస్తారో అది చేయాలి.
వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు రికార్డ్ చేస్తున్నారు. ఛానల్ ఉంది మేడం. ఇప్పుడు ఆల్రెడీ మేము వెళ్ళేసరికి ఆ ఛానల్ కూడా సరిపోతుంది కదా. నేను గత ఫైనాన్షియల్లో చూస్తున్నాను కదా మేడం. అప్పుడు వీక్ ఎంత ఉంది, డెప్ ఎంత ఉంది అనేది కంప్లీట్ అయిపోతుంది. అది డౌట్ ఉంటే జరుగుతున్నాయి మేము ఆడిట్కి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మళ్ళీ రీవర్క్ జరుగుతున్నాయి మేడం. 7,202 రూపాయలు వేతనాల రూపంలో ఖర్చు చేయడం జరిగింది. సామగ్రి రూపంలో 26,80,652 రూపాయలు, మొత్తంగానే 52,87,854 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం గారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక పనికి మెటీరియల్ రూపంలో 25 లక్షలు, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖకు సంబంధించి సోప్ పిట్ల నిమిత్తం 1,49,314 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగిందండి. రెండో అంశంగా ఈ గ్రామంలో 22 నుంచి 28 వరకు సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. 28వ తారీఖున 10 గంటలకు ఉదయం గ్రామ సభకి 29 మంది అటెండ్ అవుట్ అవ్వడం జరిగింది. స్వతంత్ర పరిశీలకులు హాజరు కాలేదండి. డెబ్బై పనులు హౌసింగ్ ఉన్నాయండి. ఇందులో మ్యాండేజ్ 90 మ్యాండేజ్ అంటే నేమ్ బోర్డు మనకి సమాచారం హౌసింగ్లో ఏం పెట్టాలి, ఏం పెట్టిద్దాం 81 వర్క్స్ ఏం పెట్టేయాలి, మీరు చెప్పండి, మీరేం పెట్టేయాలి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆర్డర్ థింక్ చేసేలాగా ఒక బోర్డు పెడతారు మేడం. ఆ బెనిఫిషరీ నేము, మన ఐడి నెంబరు, 90 మ్యాండేస్ అట్లా పెట్టి ఒక బోర్డు గోడగా పెడతారు మేడం. హౌసింగ్ ఓకే అంటే ప్రొవిజన్ ఇక్కడ ఈ అంశం పైన నేను సోషల్ ఆడిట్ తనిఖీ టీమ్ని అట్లాగే ఎన్ఆర్ఎస్ టీమ్ని ఇద్దరిని అడుగుతున్నాను అనమాట. సో ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. నాకు తెలిసింది ఏంటంటే, నేను ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్గా కూర్చున్నానే కానీ నేను ఒక కామన్ మ్యాన్గా మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు నాకు ఇల్లు వచ్చింది, హౌసింగ్ స్కీమ్లో ఇల్లు వచ్చింది, నాకు ఎన్ఆర్జిఎస్ కింద 90 డేస్ అయిపోయింది. సో ఇక్కడ నేనేం అడుగుతున్నానంటే, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైనల్గా లబ్ధిదారుడి పేరు, ఏ స్కీమ్లో వచ్చింది, ఏ ఇయరు, ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది, ఎంత ఇచ్చారు అనేటటువంటిది హౌసింగ్ డిపార్ట్మెంట్ పెట్టాలి. సో ఇక్కడ ఇన్ దిస్ కేస్ 90 మ్యాండేస్ మనం ఇచ్చాము అనేటటువంటిది మనకి నామ్స్లో ఉందా బోర్డు పెట్టడానికి అనేది ఐఎమ్ ఆస్కింగ్ ఇన్ డీటెయిల్. అంటే ఇది మీరు 4 అన్నారు ఇందాకంతా, నేను పాయింట్ అవుట్ చేయలే 4 బోర్డు పెట్టేస్తారని. 81 అనేది అలార్మింగ్ ఫిగర్, అందువల్ల ఇది నేను డీటెయిల్గా అడుగుతూ ఉన్నాను అనమాట. సో వెదర్ దెర్ ఇస్ ఏ ప్రొవిజన్ ఇన్ ఎన్ఆర్జిఎస్ వాళ్ళకి బోర్డు పెట్టాలని ఉందా, మీరు ఎస్ఆర్డి టీంను కూడా అడుగుతున్నాను. ఇప్పుడు ఎస్ఆర్డి హెడ్ మాట్లాడతారు, చెప్పండి. సార్ మేడం, మరి అంటే యాక్చువల్గా ప్రొవిజన్ లేదు మేడం దీనికి ప్రత్యేకంగా. కానీ మేమేమంటామంటే ఆ బెనిఫిషరీ మంది అని తెలియాలి అంటే అట్లీస్ట్ వాళ్ళ మీద వచ్చిన నేమ్ రాసి అట్లనా పెట్టాలి. లేదు కంప్లీట్ అయితే హౌసింగ్ వాళ్ళనైనా ఆ బోర్డు ఉన్నట్లయితే అట్లీస్ట్ మనకి తెలుస్తుంది అది మనది అని. అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మేడం, హౌసింగ్ చాలా ఇల్లు కనిపిస్తున్నాయి మేడం. వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇల్లు తెలియదు, అది మన హౌసింగ్ ఇల్లు తెలియదు. అందుకని ఖచ్చితంగా ఆ నేమ్ ఉండాలనేది మనం అడుగుతున్నాం మేడం. సో అందుకని ఇది ప్రొవిజన్ డీవియేషన్ అది పెట్టట్లేదు మేడం, జస్ట్ ఇది అబ్జర్వేషన్ కింద పెట్టాం మేడం. దీంట్లో నాకు తెలిసిన ఒపీనియన్ యాజ్ ఏ స్పెషల్ ఆఫీసర్ వెళ్తుంటాం కాబట్టి, హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రతి స్టేజ్కి ఫోటో తీసుకుంటుంది. అంటే ఏంది, ఫస్ట్ గుంట కొట్టించినప్పుడు మట్టి పోసినప్పుడు మనం డబ్బులు ఇస్తాం ఎన్ఆర్జిఎస్ నుంచి,
అప్పుడు ఆ గుంటలో నిలబెట్టి అంటే దాన్ని ఏమంటారు గుణావర్ధనం వేసేటప్పుడు ఫౌండేషన్కి ఒక ఫోటో తీసుకుంటాం. అప్పుడు ఫోటో కూడా జస్ట్ మనం ఫస్ట్ స్టేజ్ లోపల తీసినప్పుడు వేస్తాం. ఇంతకుముందు ఏంటంటే మనం కూడా 5 స్టేజ్లు చేస్తూ ఉంటే 5 ఫోటోలు తీసుకునేటోళ్ళం. ఏది ఫౌండేషన్ వేసినప్పుడు ఒకటి, తర్వాత మట్టి పోసినప్పుడు ఒకటి, తర్వాత ఇంకొంచెం బేస్మెంట్ లెవెల్ ఒకటి, లెంటిల్ ఒకటి, రూఫ్ ఒకటి, ఫైనల్ అని 5 స్టేజ్ల్లో 90 days ఇస్తున్నాం. బట్ అట్ ప్రజెంట్ దెర్ ఈజ్ నో ప్రొవిజన్, ఓన్లీ 2 స్టేజెస్లో ఇవ్వాలి. మనం 2 స్టేజెస్లో ఇచ్చినప్పుడు రూఫ్ దాకా వచ్చిందంటే వీ హ్యావ్ టు గివ్, అదర్వైజ్ we cannot deviate the government norms. సో దీంట్లో మళ్ళీ మన వాళ్ళు ఫోటో పెట్టడము అంటే ఇల్లు పూర్తి కాకుండా ఎన్ఆర్ఐ చేసి ఇచ్చినాము అంటే లబ్ధిదారుడు కూడా ఒప్పుకోడు అనమాట. సో జస్ట్ ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. కలవడం కుదరలేదు మేడం. అదేవిధంగా 34 కుటుంబాలకి 100 రోజుల పనులు కల్పించారండి. ఎందుకయ్యా ఇంతమంది 674 మంది అంటే 572 జాబ్ కార్డ్స్ 21 మంది లేరు అందులో? మనం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి తాళాలు వేయడం కానీ లేదా వేరే ఊరు వెళ్ళడం కానీ జరుగుతుంది కూడా. బాగా వాళ్ళు వచ్చారు మన మీద ఎంక్వైరీకి వచ్చారంటే అప్పుడు కూడా వాళ్ళు పనికి వెళ్ళిపోయారంటే ఎట్లమ్మా? తర్వాత మేడం కమ్యూనిటీ వారీగా జాబ్ కార్డుల వివరాలు మేడం. ఎస్సీ కార్డులకి 361 జాబ్ కార్డులకి, అదేవిధంగా ఎస్టీ కార్డులకి 38, అదర్ కమ్యూనిటీకి సంబంధించి 194 మొత్తం. పని కల్పించాల్సింది వాళ్ళకి. ఎందుకని వాళ్ళకి ఇది వదిలేండి, ఫ్లాట్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు కాబట్టి మనం మాట్లాడగలం. సున్నా చేస్తారు ఎందుకని అంటున్నాను. 139 మందిలో మనం పరీక్షింది 38 మంది. 38 మందిలో కూడా ఎవరికి కూడా మీరు ఎన్నికలేదు. ఎందుకంటే పర్లేదా వాళ్ళకి? తర్వాత అంశం అండి, డిమాండ్ అనేది నెరవేరుస్తున్నారండి. రసీదుల పంపిణీ అనేది లేనట్లుగా గుర్తించడం జరిగిందండి. హౌసింగ్కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి చాలా మటుకు మిస్ అయినాయి మేడం. 4 డాక్యుమెంట్స్ మాత్రమే ఫైల్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. అవును మేడం. చావల సునీత అని వెండర్ అకౌంట్ అండి. వెండర్ అని చెప్పారండి. వర్క్ ఫైల్ చేయాల్సిన బాధ్యత మొత్తం స్టాఫ్దే మేడం. ఏపీఓ డైరెక్టర్, ఏపీఓనా ఎప్పుడైనా ఎవరు చేయాలి? APO is directed to maintain the work file and put up within 15 days అని రాయమంటారా? చెప్పండి. వర్క్ ఫైల్ పెట్టారా? ఫైల్ ఉంది మేడం. పైది ఫొటోస్ లేవు మేడం, మిగిలిన డాక్యుమెంట్స్ లేవు మేడం. ఎంబుక్ జెరాక్స్ కూడా దానికి మెయిన్ పెట్టాలి. ఓకే, ఎంత పేమెంట్ చేస్తారో ఆ ఫోటో పెడతారు అంతే కదా. ఏముంది అక్కడ? వాళ్ళు పెడతారు, దానికి ఏముంది? వీళ్ళు ఎంత పేమెంట్ చేస్తారో ఎన్ఆర్ఐ చేస్తారు అనేది కదా. 40 days ఇచ్చావా, 90 days ఇచ్చావా? 90 days ఇప్పుడు ఎంత నామ్ ఉంది? రూప్ అయిందా? రూప్ ఫోటో పెట్టు. అది అలర్జీదారిని పెట్టి రూప్ ఫోటో తీసి దంట పెట్టు. వేస్తాను కదా, దానికి ఇంకా డివేస్. నేను ఫైల్ పెట్టలేదు, నేను ఫైల్ పెట్టలేదు. ఇదో అందరికీ
విను బాబు, ఎవరో అక్కడ ఎన్ఆర్ఐజిఎస్లో 90 మ్యాండేస్ మనం ఇస్తుంటే 2 స్టేజ్ల్లో 90 రోజులు ఇస్తున్నాం. వాళ్ళు అడిగేది ఏంటి, ఫోటోలు పెట్టమంటున్నారు. కాబట్టి నువ్వు 90 డేస్ ఇచ్చేటప్పుడు మనకి మెయిన్ ప్రాతిపదిక ఏంటి, ఏఈ రిపోర్టు. ఏఈ ఎంతవరకు ఇచ్చారు అనేది అది అక్కడ జిరాక్స్ తీసుకొని దాన్ని బట్టి ఫోటో పెట్టండి. అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఈ మాట నేను గత 3 నెలలుగా నేను వచ్చినప్పటి నుంచి చెప్తున్నా. 90 డేస్ అంటే ఒకటి చూడు, ఏఈ హౌసింగ్ రిపోర్ట్ ఇచ్చి పేమెంట్ జరిగినాక ఎఫ్ఐఆర్ ఏముంది, మనదేముంది చెప్పండి, ఆలోచించండి. అందులో లబ్ధిదారుడి ఇంటికే ఇస్తున్నాం, కనీసం వాళ్ళ ఇంటికి బాగా కట్టుకుంటారు కదా. చూడండి, ఎక్సెస్ నువ్వు చెప్పేదంతా పాత జీవోలో ఉండే. ఎక్సెస్ మ్యాండేజ్ ఏంది, 5 స్టేజ్ల్లో ఇచ్చేటప్పుడు నువ్వు చెప్పింది వస్తూ ఉండింది. అట్ ప్రజెంట్ లేదు, 2 ఉన్నాయి. ఒకటి బేస్మెంట్, రెండోది లెంటిల్. లెంటిల్ అవన్నీ ఎవరికి ధైర్యం ఉండదు. పాతకాలంలో ఏంటంటే మీ మధ్య వాళ్ళ మధ్య రూఫ్కి లెంటిల్కి మధ్య ఒక ఆయన ఇది రూఫే అనేవాడు, ఇంకొక ఆయన కాదు ఇది లెంటిల్ అని, ఇంకా మూర పెంచాలి అని ఒక ఇంజనీర్ అనేవాడు. దీంతో ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకునేవాళ్ళు. సో అట్ ప్రజెంట్ అది లేదు, ఇబ్బంది లేదు. ఇంకొక ఆయన పూత పూయలేదు. రెండు రోజులు పనిచేసినట్లు మాస్టర్లో సంతకాలు, అదేవిధంగా పనిచేసిన రోజులు హాజరు కూడా కలదండి. వీడియో స్ట్రైక్ ఆఫ్ చేశారు మేడం, దిద్దుబాటు చేశారు. దిద్దుబాటు చేయడం వల్ల అతను 518 రూపాయలు నష్టపోయారండి. ఈ విషయాన్ని గ్రామ సభలో చర్చించినప్పుడు ఎన్పిసిఐ లింక్ అవ్వకపోవడం వల్ల పేమెంట్ అవ్వలేదని తెలియజేశారండి. తర్వాత అతను పనిచేసినప్పుడు ఎన్పిసిఐ లింక్ చేసి పేమెంట్లు చేస్తున్నామని కూడా తెలియజేశారండి. ఆ వారం అవ్వలేదండి, తర్వాత వారాలు పనిచేసిన ఎన్ని అయినాయి. చేసినట్లు ఆ మాస్టర్లో రాదు మేడం. వాళ్ళ తర్వాత వారాలు అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్టు మనకి ప్రూఫ్ ఉండదండి. నాకు చేశారని చెప్పాడు. రికవరీ రాయమంటారా పర్లేదా? గ్రామ సభకి అయితే వేసేగారు అటెండ్ కాలేదు. మిమ్మల్ని అడుగుతున్నాను. ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు సార్ ఆ వారంకి. తర్వాత ఎన్పిసిఐ లింక్ అయినారు, పేమెంట్లు అవుతాయి. ఆ వారం వేసేగారు పేమెంట్ అయ్యింది అని నువ్వు రాస్తే నేను నోటెడ్ రాస్తాను. కాలేదు అంటే రికవరీ చేస్తాను. నువ్వు గ్రామ సభలో వాట్ ఎవర్ పేమెంట్ అవ్వలేదు. మేడం గారు అడిగేది ఏంటంటే నెక్స్ట్ వీక్ అయినట్టు ప్రూఫ్ మాకు ఉండదు కదా. నెక్స్ట్ వీక్ ఆ వారం పేమెంట్ ఇస్తుంది, నాకెలా తెలుస్తుంది? కాదండి, నేను అడిగేది ఆయన పని చేసి డబ్బులు ఇవ్వలేదా? ఆయన పని చేస్తాడా? మరి మీరు ఆయన దగ్గర రాయించుకున్నారా? వేసేగారు మనకు అందుబాటులో లేరు మేడం. అదే గ్రామ సభ కూడా అతను హాజరు కాలేదండి. రికార్డ్ మిస్టేక్ ప్రకారం దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అవునండి. ఓపెన్ ఫారంలో చెప్తున్నాను, ఏవైతే నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయో అన్నీ కూడా ఈ రోజు నుంచి 15 డేస్ లోపల అన్నీ కూడా అప్డేట్ చేయాలా. ఏవైతే ఫైనాన్షియల్గా ఉన్నాయో అవన్నీ కూడా డివిఓ గారు వెరిఫై చేసి ఆవిడ రిపోర్ట్ ఇస్తారు. మిగతా కొన్ని ఏపీడీకి చెప్తున్నాను, కన్సర్న్ ఏపీడీ అండ్ డివిఓ గారు ఇద్దరు కూడా ఏవైతే సోషల్ ఆడిట్ వచ్చిందో వీటి మీద మనము 3rd వీక్లో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? దీని ముందుగా అందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చేసేయండి, కామన్ డైరెక్షన్. ఏవి జాబ్ కార్డ్స్ అప్డేట్ చేయకపోవడము, వర్క్ సైట్లో అటాచ్మెంట్ ఇవ్వకపోవడము, ఫైల్స్ కనెక్టెడ్ ఫైల్స్ బోర్డ్స్ పెట్టకపోవడము, ఇవన్నీ కూడా కామన్. వర్క్ సైట్ ఫెసిలిటీస్ ఇవ్వడము. ఒక 5-6 పాయింట్స్ మీరు అడుగుతున్నారండి. ఈ 5-6 పాయింట్స్ మీద మేము ఒక సర్క్యులర్ మన ఆఫీస్ నుంచి ఇచ్చేసేయండి. అబ్జర్వేషన్స్
ఫౌండ్ ఇన్ సోషల్ ఆడిట్ మీటింగ్ పెట్టి గుంటూరు మండలంలో ఉన్న అందరి ఏపీఓస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వితిన్ 15 days లోపల కాంప్లైంట్స్ రిపోర్ట్ ఇమ్మని చెప్పండి. దాని మీద డిఓ గారు ఏపీడీ గారు ఇద్దరు కూడా నాకు రిపోర్ట్ ఇస్తారు. ఓకేనా? ఆ కాపీ మీకు కూడా ఇస్తాం. వితిన్ 3 days లో మా సర్క్యులర్ వస్తుంది బేసింగ్ ఆన్ దిస్ మీటింగ్ అండ్ రిపోర్ట్స్ ఆఫ్ సోషల్ ఆడిట్. 39 పనులకు గాను వేతనాల రూపంలో 46,85,470 రూపాయలు, మెటీరియల్ రూపంలో 4,16,653 రూపాయలు, మొత్తం 51,02,123 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. రెండో అంశం వచ్చేసి 28వ తారీఖున గ్రామ సభ నిర్వహించడం జరిగింది మేడం. స్వతంత్ర పరిశీలకుల వారు హాజరు కాలేదు మేడం. మూడో అంశం వచ్చేసి గ్రామంలో చేసినటువంటి పనుల రకముల వివరాలు మేడం. నాలుగో అంశం వచ్చేసి చేసిన పనుల వివరాలు, వాటికి అయినటువంటి ఖర్చుల వివరాలు మేడం. ఐదో అంశం వచ్చేసి 373 కార్డుల వారు పనిచేయగా 369 మందిని కలవటం జరిగింది మేడం. ఆరో అంశం వచ్చేసి మేడం క్యాస్ట్ వారీగా పని కలిపిన విధానం మేడం. ఏడో అంశం వచ్చేసి జాబ్ కార్డు కొరకు ఎవరు దరఖాస్తు ఇవ్వలేదు మేడం. జాబ్ కార్డ్స్ కావాలని ఎవరు అడగలేదు మేడం. ఎనిమిదో అంశం వచ్చేసి పని కావాలని కూడా ఎవరు అడగలేదు మేడం. తొమ్మిదో అంశం వచ్చేసి మెడికల్ బిల్లుకి సంబంధించి ఎటువంటి సమస్య అంటే మేడం గారు దీని మీద మేము కొద్దిగా గ్రామ సభలో ఎక్కువగా చర్చించాం మేడం. యాక్చువల్గా ఆ బెనిఫిషరీ మొక్కలు నాటుకున్నారు మేడం చనిపోయిన వలన, అంటే మునగ మొక్కలు కదండి. తర్వాత చనిపోవడానికి కారణం ఏంటంటే అదే టైంలో తనకు పెరాలసిస్ వచ్చిందండి మేడం. గ్రామ సభలో సర్పంచ్ గారు డయాలసిస్ పేషెంట్, ఆ టైంలో ఆయన ఇంకా వెళ్ళకపోవడం, దాన్ని సంరక్షణ చేయకపోవడం వల్ల చనిపోయినాయి, 30 మొక్కలు ఉన్నాయని చెప్పేసి నిన్న గ్రామ సభలో అందరూ కూడా చెప్పడం జరిగింది మేడం. ఒకవేళ టైం ఇస్తే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి మొక్కలు నాటుకుంటాను ఎవరన్నా పెట్టుకొని అని చెప్పడం జరిగింది మేడం. నిన్న ఓన్లీ గుంతలకి ఇచ్చాం మేడం, మన మొక్కలకు కానీ అలాంటిది ఏది పేమెంట్ చేయలేదు. చేయడం మానేశారు. 679 రూపాయలు, సామాగ్రి రూపంలో 48,341 రూపాయలు, మొత్తం 19,89,020 రూపాయలు అనేది ఖర్చు చేశారండి. రెండో అంశం గ్రామ సభ అనేది 25వ తేదీన 4 గంటలకి నిర్వహించడం జరిగిందండి. అబ్జర్వర్ అయితే హాజరు కాలేదు మేడం. మూడో అంశం కేటగిరీ వారీగా పనులు వివరాలండి. నాలుగో అంశం మేడం పనుల వివరాలు
పంట కాలువలు మరియు హౌసింగ్ పనులు కొలతలు తీయడం జరిగింది, రికార్డు ప్రకారం ఉన్నాయండి. 5వ అంశం ఈ గ్రామ పంచాయతీలో జాబ్ కార్డులు అనేది 6వ అంశం క్యాస్ట్ వైజ్ అనేది జాబ్ కార్డులు అండి. 100 రోజులు అనేది 8 కుటుంబాలు అనేది చేసుకోవడం జరిగిందండి. 7వ అంశం జాబ్ కార్డు కొరకు దరఖాస్తు ఎటువంటి ఫిర్యాదు రాలేదండి. 8వ అంశం పని కొరకు కూడా ఎటువంటి ఫిర్యాదు రాలేదు మేడం. 9వ అంశం వైద్య ఖర్చుల నిమిత్తం ఎటువంటి ఫిర్యాదు రాలేదండి. 10వ అంశం పేమెంట్ అందలేదని కూడా ఎటువంటి ఫిర్యాదు రాలేదండి. 11 డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ రసీదులు ఇవ్వడం లేదు మరియు నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదండి. నెక్స్ట్ సౌకర్యాలు మేడం. అంటే ఓన్లీ అబ్జర్వేషన్ మేడం, అందుకే ఏంటి మొదటి అంశం ఖర్చుల వివరాలు 6 పేజీల్లో నమోదు చేయబడ్డది. 84 పనులు జరిగాయండి. 84 పనులకు సంబంధించి వేతన పరంగా 18,58,772 రూపాయలు, మెటీరియల్ పరంగా 19,900 రూపాయలు, మొత్తం 18,78,772 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 2వ అంశం వచ్చేసరికి గ్రామ సభకు అబ్జర్వర్ హాజరయ్యారు. అదేవిధంగా 25 మంది గ్రామస్తులు గ్రామ సభకు హాజరు కావడం జరిగింది. 3వ నేను అదే చెప్తున్నాను సార్. అవును సార్, అదేలే సార్, అదే అవును అవును సార్, అవును ఎస్ సార్, అవును అదేలే సార్, అదేలే సార్. అలాగే సార్, అంటే మేము ఏముందంటే సార్ కరెక్టే మీకు అదే సార్. అంటే మేమేంటంటే సార్ ఇట్లా అంటే మనం ఎస్టిమేట్ వేసినప్పుడు ఏదైతే జియోడగ్ని చేసామో ఆ ప్రదేశంలో చూసుకొని వస్తాం, కానీ ఎగ్జిక్యూషన్ మొత్తం అంతా కూడా మెజర్ చేసుకుంటాం కాబట్టి ఎగ్జిక్యూషన్ క్రమంలో ఇది అక్కడ తప్పు ఉండొచ్చు, దానివల్ల ఫిజికల్ కండిషన్ బట్టి తీసి ఉండొచ్చు. మీరు అదే విషయాన్ని ఎర్రర్ రిజిస్టర్లో నమోదు చేసుకుంటే ఆ కండిషన్ ఈ విధంగా ఉందనేసి ఎర్రర్ రిజిస్టర్లో రికార్డ్ చేసుకుంటే దాన్ని మాకు ఎవిడెన్స్ చూపించవచ్చు కదా. ఎక్సెసర్ లెస్ ఎక్సెసర్ లెస్ ఎక్సెస్ అంటే మేము కూలీకి ఎక్కువ చెల్లించింది. గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇండి పన్నప్పుడు గ్రామ సభ ఆధార్ కాలేదు. 3వ పాయింట్ మేడం 18 పనులకు సంబంధించి కేటగిరీగా పనుల వివరాలు. 4వ పాయింట్ కూడా మేడం పనుల వివరాలు మేడం. 5వ పాయింట్ వచ్చేసరికి జాబ్ బోర్డు వివరాలు. 6వ పాయింట్ క్యాస్ట్ వారిగా జాబ్ బోర్డు వివరాలు మేడం. ఇక్కడ 7వ పాయింట్ డిమాండ్ క్యాప్స్ నిర్వహించడం జరుగుతుంది. నో డిమాండ్ నిర్వహించడం లేదు మేడం. ఇక్కడ 8వ పాయింట్ జాబ్ బోర్డు అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది మేడం. ఇక్కడ 9వ పాయింట్ పని వద్ద సౌకర్య వివరాలు. 10వ పాయింట్ మనకి 18 పనులకు సంబంధించి 7 పనులు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. పని మేడం పని వద్ద సౌకర్యాలు మేడం.
పనువద్దు సౌకర్యాలు. అవును మేడం. 14 పాయింట్ మేడం. పనులకు సంబంధించి మనకి ఈసీగా 5 పనులకు చెక్ మేర్మెంట్ చేశారు మేడం. 7 పనులకు చెక్ మేర్మెంట్ చేయలేదు మేడం. పైన మేడం 23-24 సంవత్సరం సంబంధించి మనకి మస్టర్ నాన్ ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది కానీ సంతకాలు పెట్టట్లేదు మేడం. పని మేడం 7 రకాల రిటర్న్లకు సంబంధించి మనకి ఫిర్యాదు మేడం మాస్టర్ వెరిఫై చేస్తే మాస్టర్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ సంతకాలు ఉన్నాయి మేడం. ఎవరైతే పేరు ఉందో ఆ బెనిఫిషియర్ని అడిగితే నేను పనికి వెళ్ళాను, నాకు డబ్బులు ఎందుకున్నాయని చెప్పారు మేడం. అయితే గ్రామ సభలో ఏంటంటే ఈ పేర్లన్నీ చదివినిపించాం మేడం. 100 పేర్లు కూడా చదివినిపిస్తే గ్రామ సభలో ఏం అబ్జెక్షన్ చేశారంటే కొంతమంది ఒక 12 పేర్లు అబ్జెక్షన్ చేసి వీళ్ళు ఎప్పుడు పనికి వెళ్ళరు, ఈ 12 మంది కూడా అసలు పనికి పోరు అని చెప్పేసి కంప్లైంట్ చెప్పారు మేడం. చెప్పిన తర్వాత మేము రిటర్న్గా అడిగాం. అంటే యాక్చువల్గా రిటర్న్ అంటే పని చేయని వాళ్ళు కాదు, ఆ గ్రూప్తో పాటు వాళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎప్పుడు కూడా పనికి రారని చెప్పేసి మీరైనా కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే పనిచేసిన వ్యక్తి ఎలాగో కంప్లైంట్ ఇవ్వరు, అంటే వాళ్ళ పేరుని డబ్బులు పడతాయి కాబట్టి మీరైనా ఇవ్వండి అంటే రిటర్న్గా అయితే కంప్లైంట్ ఇవ్వలేదు మేడం. సో తర్వాత అంటే లేదు మేడం, తర్వాత వేరే పంచాయతీకి వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్గా ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇది ఈ 15 మంది అంటే 12 కాదు 15 మంది పనిచేయలేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేడం. అంటే అక్కడ ఉన్నటువంటి ఇష్యూని నేను చెప్పాలి కాబట్టి రిటర్న్గా అయితే లేదు మేడం. రిటర్న్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అయితే మా దగ్గర అయితే ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొని వచ్చి ఒక డాక్యుమెంట్ అయితే ఇచ్చారు మేడం. ఎస్ మేడం. అంటే మేడం అంటే ఇక్కడ ఏంటంటే మేడం సార్ కన్ఫర్మ్ చేసే క్రమంలో ఏమైందంటే మేడం ఒకసారి నాదంటే వింటారు. అది ఏమైందంటే వాళ్ళు ఒక 15 పేర్లు చెప్పారు మేడం, 12 పేర్లు అది రాసుకొని వాళ్ళని విచారించే టైంలో యువతల వర్గం కలిపి కొట్లాడుకొని బయటకు వెళ్ళిపోయారు మేడం. ఎవరు రాలే. కనీసం మేము సెక్రటరీ గారు కూడా ఉన్నారు, 10 నిమిషాలు పావుగంట వెయిట్ చేసాం. మీరు ఎవరన్నా రండి పోనీ ఏదో ఒకటి చెప్పండి మాకు అని చెప్పేసి వాళ్ళు కనీసం పని జరిగిందని చెప్పలేదు, జరగలేదని చెప్పలేదు. కొంతమంది ఏమో వచ్చారు, వాళ్ళే పని చేశారు, వాళ్ళే డబ్బులు తీసుకున్నారని కొంతమంది చెప్తున్నారు. అంటే వర్క్ సరిపోతున్నాయి మేడం. ఇక్కడ వర్క్ కాలువలో లెంత్ మేడం, నేను మాత్రం వర్క్లో లెంత్ మేడం, ఛానల్స్ అన్నీ చేశారు మేడం. ఛానల్స్ లెంత్లు ఉంటాయి కాబట్టి మనకి ఈరోజు 1073 సర్క్యులర్ ప్రకారం కూడా డెప్త్లు కానీ విడుదల కానీ ఉండవు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ కూడా ఎక్స్క్యూట్ చేశారు మేడం అక్కడ. ఎస్ పెద్ద మేడం, వర్క్ పరంగా తేడా లేదు. ఫైనాన్షియల్గా అంటే వర్క్ పరంగా లేదు మేడం. ఎస్ మేడం. కన్ఫర్మ్ చేయాలి.
సార్ మేడం ఎవరు కూడా అక్కడ రెస్పాండ్ అవ్వలేదు మేడం. సంతకాలు అవి వాళ్ళవే మేడం మాస్టర్లో. బెనిఫిషరీ ఎవరైతే పనిచేసిన వేతనాలు ఉన్నారో వాళ్ళవే. అంటే యాక్చువల్గా మేడం అక్కడ మాకు స్పేస్ ఇవ్వలేదు మేడం. వాళ్ళు ఏంటంటే కొట్లాడుకొని బయటకు వెళ్ళిపోవడం వల్ల చేయలేకపోయాము. నేనేమంటానంటే ఒకసారి వెరిఫై చేసిన దీని మీద డీటెయిల్గా రాగలుగుతుందేమో అని. అయితే గ్రామ సభలు ఏంటంటే 2 వర్గాలు కూడా వెరిఫైడ్ అంటే ఏపీడీఆర్ డిబిఓ గారు విజిలెన్స్ నుంచి చేయాలి. Gracias.